సిద్దిపేట జిల్లా వీరభద్రస్వామి దేవాలయంలో అపచారం, ఆలయంలో మందు పార్టీ అనంతరం చోరీ. మండలంలో వరుస చోరీ ఘటనలు, బాటశాలలో దొంగతనం సంఘటన మరవక ముందే మరో చోట దొంగతనం వరుస సంఘటనలు జరుగుతున్నా అధికారులు ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టకపోవడంపై గ్రామ ప్రజలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే దొంగతనం జరగడం గ్రామ ప్రజలను నివ్వెరపోయేలా చేస్తున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్నూరు గ్రామంలో వీరభద్రస్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గుడి ముందు మద్యం సేవించి అనంతరం దేవాలయం గేటు తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి హుండీ తాళాన్ని పగలగొట్టి దాంట్లో ఉన్న డబ్బులు సుమారు 20,000 రూపాయలు దొంగిలించారని గ్రామస్తులు తెలిపారు. వీరభద్రస్వామి దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్న వేణు పంతులు ఉదయం రోజువారీగా పూజకు వెళ్లి చూడగా గేటు తాళం పగలగొట్టి హుండీ తాళం కూడా పగలగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.